లోపల ఒకటెట్టుకొని బయటికి ఇంకోటి మాట్లాడినది. ఓ సోస్, నాన్న ఆ మాత్రం కనిపెట్టలేనా ఏటి? మనసులో ఉన్న అగ్నిపర్వతం బద్దలవడానికి సిద్ధంగా ఉన్నది. మీ గురించే ఎదురు చూస్తున్నాను. మనం అమ్మ చెప్పినట్టుగా విని పల్లెటూరికి రావడం జరిగింది. పల్లెటూరిని పట్టి పీడించిన ఆ వశీకరణను అమ్మ అంతం చేసింది. నేను ముక్కు పుడకను బయటికి తీసుకునొచ్చాను. మనం ఏ పనుల మీదైతే వచ్చామో అవి పూర్తి చేసుకున్నాం. ఈ ప్రయాణంలో మీరు నాకు అమ్మకు ఎంతో సహాయం చేశారు. ఎంతో సాహసం చేసి శవాల కోట దగ్గరికి కూడా వెళ్లారు. మా కోసం మీరు ఎంతకైనా తెగించేస్తారు. అందుకే మీరంటే నాకు అమ్మకు ఎంతో అభిమానం, ఇష్టం, గౌరవం. మనది ఎప్పటికీ విడదీయరాని బంధం. మీరు మాకు పరిచయం కావడం మా అదృష్టం. ఇంతకాలంగా మీరు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేపో మాపో మేం సిటీకి బయలుదేరుతాం. ఇంకా మీరు బయలుదేరండి. సిటీలో కలుసుకుందాం, సరేనా? బాయ్. తల్లి, నీ దయ వలన ఆ వశీకర పీడను వధించగలిగాను. నీ కృప వలనే అక్షయ కోట నుంచి ముక్కుపుడకను బయటికి తీసుకుని రాగలిగింది. నీ విగ్రహంను గాని నీ ముక్కుపుడకను గాని ఎప్పుడైనా ఎవ్వరైనా దొంగిలించాలని ప్రయత్నం చేసినప్పుడు వాటిని మా ద్వారా కాపాడుకుంటావు. ఆ బాధ్యతను మాకప్పగించి మమ్మల్ని ముందు నిలబెట్టి నువ్వు వెనుకుండి నడిపిస్తావు. అమ్మ మాటను కాదనకుండా అక్షయ ధైర్య సాహసాలను ప్రదర్శించింది. ఇంకే పిల్లలైనా అంత తెగింపుని చూపించేవారు కాదు. అటువంటి బిడ్డకు జన్మనివ్వడం నా అదృష్టం తల్లి. ఈరోజు నా బిడ్డకు ఎంతో గౌరవం, విలువ, ప్రశంసలు దక్కాయి. ఇంచుమించుగా అత్తయ్యకు ఎంత పేరుందో అంత పేరు వచ్చింది. అత్తయ్య వంటి జాతకం గల అక్షయ్కు అటువంటి కీర్తి వస్తుందని ఇదివరకు అనుకున్నదే. అయినప్పటికీ అదిప్పుడు కళ్ళ ముందు జరిగింది. నా బిడ్డకు ఈరోజు మంచి స్థానం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. తనకెటువంటి చెడు దృష్టి తగలకూడదు. తను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి. నా బిడ్డని దీవించు తల్లి. ఇదేంటమ్మా ఇలా జరిగింది? ఇదేమైనా చెడుకి సంకేతమా, అపశకునమా? నా బిడ్డకు ఏదైనా ఆపద రాబోతుందా? ఇన్ని రోజులకి ఊరి వాళ్ల సమస్య తీరింది. ఊర్లోకి అడుగు పెడితే అందరి మొహాల్లోనూ ఆందోళన ఉండేది. ఇప్పుడు ఆనందం కనబడుతోంది. అందుకు కారణం ఆ కుటుంబం, ముఖ్యంగా అవని, అక్షయలు. రవీంద్ర,
ఏంటి తాతయ్య? ఊరి గురించే నేను యుఎస్ నుంచి, మీరేమో హైదరాబాద్ నుంచి వచ్చారు. ఊరి సమస్య తీరిపోయింది కాబట్టి 4-5 రోజుల్లో మనం తిరిగి ప్రయాణం అవుదాం. ఏమంటావ్? సరే తాతయ్య. నువ్వేమంటావమ్మా? మీరు పెద్దవారు, మీరు చెప్పిన తర్వాత తప్పదు కదా. ఎందుకమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? మనసులో ఏదైనా ఉంటే బయటికి చెప్పమ్మా. తాతయ్య ఏ విషయమైనా పాజిటివ్గా తీసుకుంటారు. పర్లే చెప్పు మాయా. ముక్కు పుడకను బయటకు తీసుకురావడానికి, వశీకరణను అంతం చేయడానికి అవని అక్షయలతో పాటు మనము ఎంతో కష్టపడ్డాం. పేరు మాత్రం ఆ కుటుంబానికొచ్చింది. అదెంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి. అందులో ఆలోచించడానికి ఏముందమ్మా? కష్టం వాళ్ళదే, ఫలితం వాళ్ళదే. అలా అనకండి తాతయ్య గారు. శవాల కోటగా ఈరోజు మరుగున పడిపోయిన ఆ కోట మీ వంశంది. వేదవతి గారి కుటుంబం కంటే మీ కుటుంబమే పెద్దది. స్థాయిలోనూ డబ్బు, పలుకుబడి, హోదా, ఆస్తి, అంతస్తు అన్నిట్లోనూ మీరే అగ్రస్థానంలో ఉన్నారు. ముక్కుపుడక వాస్తవానికి మీ దగ్గరే ఉండాలి. వారి దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ కాలంలో మీరు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారో లేదా మీ హ్యాండ్కి వాళ్ళు దక్కకుండా చేశారో తెలీదు గాని ముక్కుపుడకైతే మీ వంశం దగ్గరే ఉండాల్సింది. అది మిస్ అయింది. 100% మీరు అర్హులు. బట్ ఇప్పుడు వాళ్ళ దగ్గరుంది. ఏమంటారు? నీ అభిప్రాయం, నీ ఆలోచన తప్పంటాను. అలా ఆలోచించకూడదు. ఎందుకు ఆలోచించకూడదు? ఆనాడు వేదవతి గారి అత్తామావయ్యలకు విగ్రహం, ముక్కు పుడక, తాళపత్ర గ్రంథాలు వారి పొలంలో దొరికాయి. అద్భుతమైన జాతకం గలవారు, పూజలు చేయడానికి అర్హులు అని సిద్ధాంతి గారు చెప్పారు. అందుకే అది సంవత్సరాలుగా, తరతరాలుగా వారి దగ్గరే ఉంటుంది. ఇప్పుడు అలాంటి జాతకంతో అక్షయ జన్మించింది. సార్థక నామధేయురాలని అంటారు కదా, ఆ అక్షయ అలాంటిదే. శవాల కోట నుంచి ముక్కు పుడకను బయటికి రప్పించింది. కాబట్టి వారి దగ్గర ఉండడమే ఊరికి కీర్తి. అమ్మా, నువ్వు వేరే ఆలోచనలేమీ చేయకు. అన్నట్టు అడగడం మరిచాను, మీ అమ్మా నాన్నలు ఎప్పుడొస్తున్నారు? వారిని నేను ఒకసారి కలవాలి. అది యుఎస్ నుంచి బయలుదేరే ముందు ఫోన్ చేస్తానన్నారు తాతయ్య. యుఎస్ లో ఏ స్టేట్ లో ఉంటారో చెప్పమ్మా. అది నాకు సరిగ్గా ఐడియా లేదు, కనుక్కొని చెప్తానులేండి. సరే అమ్మా, మీరైతే ముక్కుపుడ గురించి ఇంకా ఆలోచించడం మానేయండి. మాయా, ఏమైంది? తాతయ్య గారు అలా మాట్లాడుతుంటే నువ్వు సపోర్ట్ చేయకుండా, చప్పుడు చేయకుండా అలా ఉండిపోయావేంటి? ఏం మాట్లాడమంటావు? ముక్కు పుడక ఆ ఇంట్లోనే ఉండిపోతే మనకి కీర్తి ప్రతిష్టలు ఎలా దక్కుతాయి?